హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు పుట్నాలతో పొడి చేస్తున్నాను అండి. ముందుగా పుట్నాలు తీసుకున్నాను, అలాగే కొబ్బరి తీసుకున్నానండి, వెల్లిపాయ తీసుకున్నానండి, కారం కోసం వట్టిమిరపకాయలు తీసుకున్నాను, చింతపండు, ఉప్పు, కారం తీసుకున్నానండి. అంతే అండి, సింపుల్గా పొడి రెడీగా ఉంటుందండి. ఈ పొడి తీసుకుంటే దోశలో అయినా, చపాతీలో అయినా, రైస్లో అయినా చాలా బాగుంటుంది. అన్నీ ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలండి. మిరపకాయలు కొంచెం కారం పొడి 2 వేసుకోవాలండి. ఇప్పుడు జార్ తీసుకొని జార్లో పుట్నాలను, కొబ్బరి వేసుకున్నానండి, అలాగే చింతపండు వేసుకోవాలండి. చింతపండులో మధ్యలో వేస్తే మెత్తగా కాదు, ఇప్పుడే వేసుకోవాలండి. ఈ 3 ఉప్పు వేసుకోవాలండి, అలాగే మిరపకాయలు వేసుకోవాలండి. అలాగే ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత కారం వేసుకోవాలండి. అలాగే వెల్లిపాయలు వేసుకున్నాండి. వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, నేను వెల్లిపాయలు 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ విధంగా పొడి పొడిగా అయిందండి. టేస్ట్ మాత్రం రైస్లో అయినా చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకొని పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటానండి. బాక్స్లో వేసుకుంటే చాలా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ కూడా వేసానండి. అలాగే ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు రైస్ తీసుకున్నానండి. ఈ రైస్లో పొడి వేసుకున్నానండి. వేడి అన్నంలో పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యి వేసుకున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పొడి రైస్ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది దోశలో అయినా, చపాతీ అయినా, పూరీలో అయినా, ఏ దాంట్లో అయినా బాగుంటుందండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.